శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చిరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాధ్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేమస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైన యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చిరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చిరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఏ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చిరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో జాతీయ స్థాయి నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈరోజు ఏలూరు క్యాంప్ ఆఫీస్ లో తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ లో అలాంటి అన్ని కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రోజు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. సేవా భావంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఆ తర్వాత ఆచరణలో చంద్రబాబు నాయుడు గారి గురించి మన ముఖ్యమంత్రి గారి గురించి మనం పెద్దగా ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరంతరం మన్నం చేసుకునే ఉంటారు. కాబట్టి ఆయనకు మరొక్కసారి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఏలూరు నియోజకవర్గం తరఫున అందరం కూడా ఆయనకి కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట దేవుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అందరం కూడా చూసాం. మరి ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత మరి ఒక రూప శిల్పికి లాగా మరి దాన్ని తయారు చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా అయితే కుట్రపూరితంగా చేశారో ఇప్పుడు మళ్ళీ కూడా అమరావతి గాని పోలవరం గాని మరి ఆ రెండింటిని కూడా సాధించి తీరే విధంగా ఏ విధంగా తీసుకెళ్తున్నారో ముందుకు మనం అందరం కూడా చూస్తున్నాం. చరిత్ర ఉన్నంత కాలం కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటానే ఉంటారు. ఎందుకనంటే 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క 5 సంవత్సరాలు ఒక్కొక్క విజన్తో మరి ప్రజలకి ఏమి కావాలని తెలిసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ అది ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట అందరికీ కూడా ఒక వరం. ఆయన
జన్మదినాన్ని మనం ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన ప్రజల్లో ఉండే వ్యక్తి. పుట్టినరోజు నాడు అభిమానులందరూ కూడా అక్కడికి రావడం ఇష్టం లేక ఏ రోజున కూడా ఇప్పటి వరకు కూడా జన్మదినాన్ని ఆయన అక్కడే ఇంటి వద్ద ఆయన చేసుకోవడం జరుగుతుంది. మనమందరం కూడా ఆయన ఆశయాలు మనం ఎదురుకి తీసుకెళ్లాలంటే మరి ప్రజలకి సేవా కార్యక్రమాన్ని తెలుగుదేశం పుట్టింది సేవ కోసమే. ఆ సేవా కార్యక్రమాలు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ప్రజలకి ఒక స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతోనే జన్మదిన వేడుకలు ఘనంగా చేస్తున్నాం. మరి అలాగే అమరావతిని కూడా మరి పట్టు వదలకోకుండా 75 సంవత్సరాలు వచ్చినా కూడా అమరావతి మొత్తం 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానుకిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా యావత్ ప్రజానికం కూడా ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ వయసులో కూడా 75 ఏళ్ళు వచ్చినా కూడా మనకంటే ఎక్కువ కష్టపడతాం ప్రజల కోసం ఏం చేస్తున్నాడో ఆ స్ఫూర్తితోనే మనం అందరం కూడా ఎదురుకెళ్లాలని కార్యకర్తలందరికీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.